ప్రభునందు ప్రియులు పిల్లలకు యాదవరం ఉదయం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి పక్షమున ఇశ్రాయేలీలు బాప్తిస్మం తీసుకున్నారు, అనగా రక్షింపబడ్డారు. అదేవిధంగా రొట్టె ద్రాక్షరసం క్రీస్తు యొక్క బల్ల యొద్ద పారిపంపులు పొందారు. వాక్యపు బోధ జీవము గల నీటిని త్రాగారు. వాక్యాన్ని బోధనా విధానం వాళ్ళకి జరిగింది అని చెప్పడానికి అప్పొస్తున్న పౌలు యూరోప్లో ఉన్నటువంటి గ్రీసు దేశంలో ఉన్న క్రైస్తవులకు ఈ పత్రిక వ్రాస్తున్నారు. ఆయన 10వ అధ్యాయంలో కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే అంతవరకు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుని సంఘం, క్రీస్తు సంఘం, ఇశ్రాయేలీలు ఈ విషయాలలో పాలు పొందారు అనే విషయం వాళ్ళకు తెలియకపోవటం అనేది ఉంది కనుకనే పౌలు ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ఇశ్రాయేలీయుల బాప్తీస కార్యక్రమాలు కూడా పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. అంటే అనేక మంది ఆనాటి యూదులు దీనిని తృణీకరించారు అని చెప్పాలి. మీ పూర్వీకులు ఇశ్రాయేలీలు క్రీస్తును నమ్మారు, క్రీస్తులో బాప్తిసం పొందారు, ప్రభు బల్ల దగ్గర ఉన్నారు. ఇవన్నీ ఇశ్రాయేలీలు జరిగించారు అని పౌలు కాలము నాటి యూదులకు విషయాన్ని విశదీకరిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు బండగా రిఫ్యూజ్ చేసి ఉంటారు. ఈ పత్రిక రాయటంలో వాళ్ళు రిఫ్యూజ్ చేశారే మాత్రం బాగా రిఫ్యూజ్ చేశారు అనడానికి క్రీస్తును సిలువేయటమే, ప్రవక్తలను చంపటమే. క్రూరులు కదా వాళ్ళు. ఇవన్నీ మాట్లాడుకుంటూ మరి దశలోనికలు రాగానే దేవుని కోపం కానీ తీర్పు కానీ కడవరకు వీళ్ళ మీద, యూదుల మీద ఉంటుంది, వాళ్ళ నాశనం అయినంత వరకు అని ఆ విషయాన్ని పౌలు గారు ప్రస్తావించారు. అంటే వాడు చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో పౌలు గారు ఈ పత్రికలు రాసేటప్పటికీ దేవుని విషయంలో శాపగ్రస్తులుగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములో సముద్రములో బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఈరోజు నూతన నిబంధన క్రైస్తవ్యం లేదా సార్వత్రిక దేవుని సంఘము లేదా ప్రారంభ శతాబ్దపు సంఘం, క్రీస్తు యేసు మూలరాయిగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన ఈ సంఘం క్రీస్తు సంఘం ఈ రోజుకి ప్రపంచంలో దాని యొక్క ఆనవాళ్ళు, దాని పోలికలు కనిపించే ఒకే ఒకటి కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో. దట్ ఈజ్ ఇన్ ఇండియా, మనమే. ఇది గర్వకారణం, మనం చెప్పుకోవడానికి గర్వకారణం. ఎందుకంటే నూతన నిబంధనలో సంఘము చేయవలసిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా
ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి ఏడాది లోపు ఈ కార్యక్రమాలు నిత్యము కొనసాగించే సార్వత్రిక దేవుని సంఘం నా పిల్లలు, నేను మాత్రమే అని సగర్వంగా ప్రపంచానికి చాటుతున్నాను. పుణ్యకార్యాల్లో కానీ, ధర్మకార్యాల్లో కానీ, ఆహార పంపిణీలో కానీ, బట్టల పంపిణీలో కానీ, నీళ్ల పంపిణీలో కానీ, మజ్జిగ పంపిణీలో కానీ, రక్తదానం కానీ, ప్రాణదానం కానివ్వండి, అవయవదానానికైనా మాట ఇచ్చినటువంటి, నిలబడినటువంటి వందల మంది నా పిల్లలు, వేల మంది నా పిల్లలు ఈరోజు ఉన్నారు. వేల మంది పిల్లలు గత సంవత్సరం మరి మొదటి వరుసలో జరిగిన సెమినార్లో అబౌవ్ 3000 పీపుల్ అవయవదానం చేయటానికి వచ్చారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ప్రపంచంలో సార్వత్రిక దేవుని సంఘమైన ఇశ్రాయేలీలు కూడా బాప్తిసం ద్వారా చేర్చబడిన ఆనాటి సంఘమే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన ప్రారంభ నూతన శతాబ్దపు సంఘమే 2021కి వచ్చింది. ఇప్పుడు దాని నమూనాలు, దాని పోలికలు, దాని ఆశయాలు అన్నీ కలిగినది ఒకే సంఘం ప్రపంచంలో కనిపిస్తుంది. అది అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, జర్మనీలో లేదు, ఇటలీలో లేదు. ఒకే చోట ఇండియాలో కనిపిస్తుంది. ద బ్రైటెస్ట్ స్పాట్ ఇన్ ఇండియా. నా పిల్లలని చెప్పడానికి ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఒకే కుటుంబము, పరలోకముందున కుటుంబమును బట్టి ఒకే కుటుంబముగా భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ పిలువబడుతున్నాయి అనడానికి నా పిల్లల కుటుంబాలు తప్ప, నా పిల్లలు సంఘాలు తప్ప, నా పిల్లలు కళాశాలలు తప్ప మిగిలిన వారు ఏ ఒక్కరూ ఈ లెక్కలలో కనిపించరు, దేవుని లెక్కలలో లేరు. ఉన్నారు అంటే మనం చేసేవన్నీ వాళ్ళు చేసి చూపించాలి. అంతేగాని ఏదో వాళ్ళు చేశారు కనుక నేను చేయాలి, ఏదో పులి మచ్చలతో ఉంది కనుక నన్ను కాల్చేయండి నక్కన్నట్టు ఉండకూడదు. దేవునికి ఇష్టడు అనే పదం వాడబడిన చూడండి ఎక్కువ. 2వ వచనం, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అంటే రొట్టె ద్రాక్షారసం ప్రభు వల్ల అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేయాలి అనగా తమరు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. జీవాహారం, వాక్యం, అపోస్తలుల బోధ, వారు రొట్టె విరచటి యందును, ప్రార్థన చేయటి యందును, అపోస్తలుల సహవాసమందును ఎడతెగక ఉండిరి. ఇశ్రాయేలీయులలో అరణ్య ప్రయాణములో ఈజిప్టు నుంచి బయలుదేరిన తర్వాత పాపపు బానిసరికపు, ఈజిప్టు బానిసరికపు, ఈరోజు లోకము పాపపు బానిసరికం నుంచి మనం దాటాం. ఆ రోజు వాళ్ళు ఈజిప్టు బానిసరికం నుంచి వాళ్ళు దాటారు. దాటిన వెంటనే అంటే మారు మనస్సు, టు చేంజ్ దేర్ మైండ్స్, వాళ్ళు మనసు మార్చుకున్నారు అనడానికి ఏంటి? ఈజిప్టుని విడిచిపెట్టడమే. ఇశ్రాయేలీలు ఈజిప్టుని విడిచిపెట్టేశారు, అన్నిటినీ వదిలేసి బయలుదేరిపోయారు పెట్టి బేట సర్దుకొని. అంటే మారు మనస్సు. ఈ బానిసరిక బ్రతుకులు మాకొద్దు, మేము పాలుతేనులు దేవుడు చూపించే దేశానికి మేము వెళ్ళిపోవాలి కనాను అని మోషే నాయకత్వంలో ఈజిప్టు బానిసరికాన్ని విడిచిపెట్టారు వాళ్ళు. ఈరోజు దేవుని వాక్యపు నాయకత్వంలో మనకు బోధకులుగా మనకు చెప్పినటువంటి బోధలను మనం స్వీకరించి ఈ లోకపు పాపపు బానిసరికం నుండి మీరు కూడా బయలుదేరిపోయారు. ఎక్కడికి? పరలోక రాజ్యములోని ఆ కనానుకు. కనానుగా పైనున్న లోకము, ఏ లోకమైతే పాలుతేనులు ప్రవహించేది భూమి మీద మనకు ఎగ్జాంపుల్గా ఉందో అదే లోకము పరలోకమందు మన కొరకు ఎదురు చూస్తుంది, ఆహ్వానం పలుకుతుంది. క్రీస్తు మనల్ని అక్కడికి తీసుకువెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. మనము కూడా ఈ పాపం అనే లోకపు బానిసర్కము నుండి రావడానికి ఏం చేసాం? మొట్టమొదట సంఘములో మనం చేర్చబడాలి. సంఘంలో చేర్చబడాలంటే దానికి మార్గం రక్షణ పొందుచున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను.
అంటే మనం బాప్తిస్మం పొందుట ద్వారా ఇశ్రాయేలీల వలె మనం బాప్తిస్మం పొందిస్తాం. అలా పొందిన మనము రక్షింపబడ్డాం. ఎందుకంటే ఈజిప్టుని వదిలిపోయాం. ఫరో ఎర్ర సముద్రం దాటలేడు, ఎందుకంటే ఫరో ఎర్ర సముద్రంతోనే మరణించాడు. ఈ లోకములో అపవాది లోకములోనే దాని ప్రభావం లోకంలోనే మనల్ని ఆవహిస్తుంది, ఈ లోకంలోనే మనల్ని ప్రేరేపిస్తుంది. మనం మరణించిన తర్వాత అది మన జోలికి రాదు. అనగా ఈ లోకపు బానిసరకం నుండి, పాపము నుండి రక్షణ పొందేశాం మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా. మనం ఎప్పుడైతే రక్షణ పొందిస్తామో అది మనకు దూరం అయింది. కానీ ఈ లోక ప్రయాణంలో, నీ బ్రతుకు కాలంలో, నీ మరణం వరకు చేసే ప్రయాణ కాలం అంటే ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణ కాలం. ఈ ప్రయాణ కాలంలో మనం ఎలా ఉండాలి? అప్పుడే కదా మనం కనానికి వెళ్తాం, పరలోకపు కనానికి వెళ్తాం. కనుక వాళ్ళు అలాగే ఎప్పుడైతే బాప్తిస్మం పొంది బయటకు వచ్చేసారో, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆ రోజు ఇశ్రాయేలులతో ఉన్న దేవుడు, ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవమ్మ అని. ఈరోజు మనకు ముందు, మన ప్రయాణాలకు ముందు నడిచిన మన తండ్రి ఆయనే. వారి అవసరాల కోసం ఫాలో అయ్యారేమో, కానీ మనం పరలోకం గురించి, క్రీస్తు కోసం మనం సాగిస్తున్నాం ఈ ప్రయాణం. ఒక మంచివాడికి, ఇప్పుడు నీతి సూర్యుడు అన్నట్టుగా ఈ సూర్యుడు ఉన్నాడు. ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని, దేవుడిని తిట్టిన వాళ్ళని, దేవుడిని విమర్శించిన వాళ్ళని, హాస్యాస్పదం చేసిన వాళ్ళని, ఎదురు తిరిగిన వాళ్ళని అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. అందరి మీద వర్షం కురుస్తుంది, అందరి కోసం నేల పండుతుంది. అలాగే అదేవిధంగా మన కోసం చేసిన దాన్ని భారతదేశం అనుభవించాలి. ఇప్పుడు ఇది మాత్రం మీరు మైండ్స్లో రికార్డ్ చేసుకోండి. మరొక నూతన ఉత్సాహంతో 2021 మరీ నాశనం అయిపోతాం, మనకి ఏం లేదు, అదిగో ఆస్ట్రాయిడ్స్ వచ్చేస్తున్నాడు, అదిగో యేసుప్రభు వచ్చేస్తున్నాడు. ఏమండి ఈ కాకేమ కథలన్నీ నేను ఇక పట్టించుకోవటం మానేశానండి. 2012 డిసెంబరు 21 ప్రపంచం నాశనం అయిపోద్దని ఎన్నో సినిమాలు తీశారు. నోస్ట్రాడమస్ అనే పిచ్చివాడిని పితామహుడిని చేశారు, భవిష్యత్తు పితామహుడిని చేసేసాడు. వాడు ఏవో రాసినవన్నీ అన్ని అబద్ధాలు, అన్ని ఫెయిల్యూర్. వాడు చెప్పిన మాట, ఎందుకంటే వాడు యాక్చువల్గా ఈజ్ ఏ మెంటల్ ఫెయిల్. ఎలా మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఈజ్ ఏ ఫ్రాన్స్ పర్సన్. వాడు పిచ్చివాడు, భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, గోడల మీద పిచ్చి గీతలు గీసుకుంటూ, పిచ్చిరాతలు రాసుకుంటూ. చూసారా మన దగ్గర, మన దేశంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? అఘోరాలు పాస్ పోస్తుంటే పాస్ తాగిన వాళ్ళు చూసాం భక్తుల్ని. ఇట్స్ వెరీ బ్యాడ్. వాడికే మతి చెల్లించి లోకంతో పడలేక, కుటుంబంతో పడలేక, బంధువులతో ఎందుకంటే వాడికి బంధువులు, భార్యాబిడ్డలు అందరూ ఉంటారు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు, లేకుండా పోడు. వాడు ఎందుకు పోయాడు హిమాలయాలకి, ఆ మంచు పర్వతాలకు ఎందుకు పోయాడు, తీర్థయాత్రలకు ఎందుకు బయలుదేరాడు? వాడు మతి చెల్లించింది. అలా మతి చెల్లించిన వాడే నాస్ట్రాడమస్, జ్యోతిష్య పితామహుడు. ఈ పనికిమాలిన వాళ్ళు అంటారు, అన్ని పనికిమాలిన పేర్లు పెట్టుకొని. వాడు చెప్పింది ఒక్కటే కూడా ఫెయిల్యూర్ అవ్వలేదట. ఇలాంటి కథలు ఎందుకంటే ఈ మధ్యన డైలీ హంట్లో న్యూస్లో వస్తున్న వాళ్ళకేమీ లేక, వాళ్ళకి న్యూస్ లేక, న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, ఏ పనికి మాలిన వాడు ఎలాంటి పనికి మాలిన మాట మాట్లాడినా ఏవో ప్రపంచానికి చెప్పేసి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. 2012 డిసెంబర్ 21 యుగాంతం. ఆ రోజే నేను మీటింగ్ పెట్టిన హైదరాబాద్లో, ఛాలెంజ్ చేశాను, రమ్మన్న మీడియా వాడిని. ఒక్కడు కూడా కనబడలేదు ఆ వేళ. ఇట్స్ ఎ బిగ్ మీటింగ్, ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. ఇంకొకసారి మనం అలా చేసిన తర్వాత ఆ 12ని ఇప్పుడు ఇటు నుంచి మార్చాడు, అటంకి ఇటు మార్చాడు, ఇటంకి అటు మార్చాడు నాస్ట్రాడమస్. ఇప్పుడు మనోడు మార్చాడో తెలియదు, ఆ నాస్ట్రాడమస్ గడు మార్చాడో తెలియదు. మరి వాడు పుస్తకం చదువుతాను, పిచ్చోళ్ళు చెప్పాలి మరి అది. డిసెంబర్ 21 2012 డూమ్స్ డే అన్నారు. ఇప్పుడేటంటున్నాడు, ఇప్పుడు సంవత్సరం డిక్లేర్ చేశారు 2021. అంటే 12ని అటు నుంచి ఇటు తిప్పారు, 1, 2ని 2, 1 చేశారు. ఏమండి వీళ్ళకి ఏమి న్యూస్ లేక, వాళ్ళకి డబ్బులు రాక, బిజినెస్ డౌన్ అయిపోయి, ఏదో ఒక చెత్త ఇన్ఫర్మేషన్స్ అన్నీ. ఇక నాసా వాళ్ళు అంటారా, వాళ్ళు ప్రపంచంలో భయంకరమైన అఘోరాల కంటే నీచ నికృష్టులు వాళ్ళు.
వాళ్ళు ఎంతసేపు ఆకాశం వైపే చూస్తారు చెప్తే భూమి మీద చూడరు వాళ్ళు. ఏటో ఉన్నా ఎవడు చూడ్డు కనుక ఆడు ఏం చెప్పితే మనం అది నమ్ముతాం కనుక అమాయకులు మన యొక్క వీక్నెస్ వాళ్ళు గ్రహించి మనతో మార్కెట్ చేస్తున్నారు వాళ్ళు. ఏదో ఒక 4 ఆస్ట్రాయిలు వచ్చేస్తున్నాయి, 4 గుద్ది వచ్చి ఏటి మాటలు. ఒరి పిచ్చివాడా, నీకు జ్ఞానం రాకముందే, ఆస్ట్రాయిడ్స్ గురించి నీకు తెలియకముందే ఎన్నో వ్యర్థాలు ప్రకృతి నుంచి రిలీజ్ అయ్యి భూమికి పక్క నుంచే వెళ్ళిపోతున్నాయి, భూములు ఎంటర్ అయితే ఫైర్ అయిపోతున్నాయి. ఎన్నో కోట్ల సంవత్సరాల కింద వచ్చింది, ఆరిజానాలో పడిపోయి గుద్దేసింది ఆస్ట్రాయిడ్. అందుకే డైనోసార్స్ అన్నీ చచ్చిపోయి ఎదవ కోతలు కూర్చారు. ఆ డైనోసార్స్ అస్థిపంజరాలు ప్రపంచ అన్ని దేశాల్లో కనబడుతున్నాయి. అరే జలప్రళయంలో చచ్చిపోయారా, జలప్రళయంలో చచ్చిపోయేవి. ఆ నీళ్లు ప్రపంచం అంతా పాకేసాయి, అక్కడక్కడ ఆ దేశాల్లో అలాగా మట్టిలో కలిసిపోయి. ఇప్పుడు తవ్వకాలు అన్ని దేశాల్లో ఆ అస్థిపంజరాలు మనకు దొరుకుతున్నాయి. నమ్మకండి, నాసా వాళ్ళ మాటలు కూడా నమ్మకండి. వీళ్ళు ఎలా తయారు చేశారంటే అండి, సమాజాన్ని గొర్రెల కింద చూస్తున్నారు. ప్రపంచ మానవాళిని గొర్రెల కింద. ఎవరో ఒక మంకీ ఫేస్ తీసుకొచ్చి ఎలియన్లా చూపించి ఇది అక్కడ అంతరిక్షంలో ఉందంటే మీరు నమ్మాలా? మీరు వాటికంటే చాలా అందగాళ్ళు. మంచి కళ్ళు, మంచి ముక్కు, మంచి నోళ్ళు, మంచి పలవరస, మంచి చెవులు, మంచి ఆకారంగా వితౌట్ తోకలు కూడా లేవు మీకు. తోకలు లేవు, కొమ్ములు లేవు, చెవులు పెద్దవి కాదు, కళ్ళు చిన్నవి కాదు, లేదా కళ్ళు పెద్దవి కావు. వాళ్ళు వేసిన ఏదో బొమ్మలు చూసేది ఎలియన్స్ అని, అవి అంతరిక్షంలో ఉన్నాయని, అవి మనుషుల కంటే తెలివైనవని ఎదవ కథలన్నీ చెప్పుకొచ్చిందండి అగ్రరాజ్యాలన్నీ, ఈ శాస్త్రవేత్తలందరూ కూడా. ఇవన్నీ చందమామ బేతాళ కథలు నమ్మకండి. మీ డాడీ ఉన్నంత వరకు నిజమైనదే నా పిల్లలు వింటారు తప్ప అబద్ధాలు నా పిల్లలు స్వీకరించకూడదు. 2012 యుగాంతం అన్నాడు, దెబ్బకు ఛాలెంజ్ చేశాను, వాడు దెబ్బతో పటాపంచలైపోయాడు. వాడు మీడియా వాడు కూడా ఎవడు నోరెత్తడం మానేశారు. మళ్ళా ఇదిగో 2012 నుంచి 8 ఏళ్ళు గడిచేసరికి మళ్ళా తెరల మీదకి వస్తున్నారు న్యూస్ మీడియా వాళ్ళు. పలానాడు అన్నాడు. ఇక మీడియా వాళ్ళంటే TV9 కానీ, 10 న్యూస్లు కానీ, వీళ్ళందరూ ఎలా పడిపోతున్నారండి. యేసుప్రభు వచ్చేస్తాడట. ఎవడరా చెప్పాడు యేసుప్రభు వచ్చేస్తాడని? యేసుప్రభు పలానా రోజున వస్తాడని భూమి మీద ఎవడు చెప్పలేడురా. నెంబర్ 1. నెంబర్ 2 గుర్తుంచుకోండి, పలానా రోజు ప్రపంచ నాశనం అవుతుందని కూడా డూమ్స్ డేని డిక్లేర్ చేయలేడురా మనిషి అన్నవాడు. మనిషి అన్నవాడు వాడు ఎంత గొప్పవాడని ప్రజల చేత అనిపించుకొని వేషం వేసుకున్నా, పులివేషం, పలానా రోజు ప్రపంచం నాశనం అవుతుందో ఆ రోజును కూడా ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. యేసుప్రభు వచ్చేస్తున్నాడు పలానప్పుడని ఎవడు మాట్లాడలేడు. యేసుప్రభు రావడానికి క్రీస్తు శకం నుంచి ఈ రోజు వరకు ఆయన రాకకు సూచనలు కనిపిస్తున్నాయే తప్ప ఏదో బైబిల్ పడింది. అసలు బైబిల్ ఎవడికి తెలుసురా? ఇండియాలో పిడి సుందరరావుకి వాళ్ళ పిల్లలకి తప్ప. అసలు బైబిల్ ప్రపంచంలో ఎవడికి తెలుసు అనుకుంటున్నారు? ఎవడో 4 ఏళ్ల క్రితం రాసేసాడు పుస్తకం, 40 ఏళ్ల క్రితం రాశాడు, చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు. ఆడ పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. ఏంట్రా ఇవన్నీ కథలు? మీకు న్యూస్ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలను అడిగి వాళ్ళు పడుతున్న బాధలు అయ్యో ప్రపంచానికి తెలియచేయండి రా. ఇలా అబద్ధికుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు చేసి పెడుతున్నారు మీరు? ఎందుకు ప్రజలను భయాభ్రాంతులు చేస్తున్నారు? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయపడు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. అతని రెక్కలే మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. లోకమంతా చచ్చిపోద్ది అనుకుంటున్నారు. ఏమన్నాడు? నా నామమందు భయభక్తులు గలవారకు మీరు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి మీకు. మీరు బయలుదేరి క్రొవ్విన దూడను వాళ్ళే గంతులు వేయండి. హ్యాపీగా ఉండండి. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ఎంత క్రూరులు, వాళ్ళు కూడా అలాగేనండి, క్రూరులైపోయారు. ఈజిప్టు బానిసరకు ఉన్నాడు, బయటపడి ఎర్ర సముద్రంలో బాప్తిసం పొంది అరణ్య ప్రయాణంలో సంఘముగా కూడుకుంటూ
రొట్టె విరచటి యందు ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉంటూ దేవుని సంబంధులుగా ఉన్నారా? వాళ్ళ ప్రయాణంలో అందరూ మోసపోయారు. నా పిల్లలారా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులను పిలువబడుతున్న ఈ డూప్లికేట్స్ అందరూ కూడా మోసపోయారు. ఇశ్రాయేలీలు ఎలా మోసపోయారో, వీళ్ళు బాప్తిసాలు పొందారు, వీళ్ళు రొట్టె విరిచే కార్యక్రమాలు చేస్తున్నారు, వీళ్ళు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ప్రేయర్ టవర్స్ ఎక్కి ప్రేయర్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇశ్రాయేలీల వలె మోసపోయిన వారు. ఈ మత శాఖల వాళ్ళండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫెలోషిప్, ఒక్కొక్కడికి ఒక్కొక్క బాప్తిసం, ఒక్కొక్కడికి ఒక్కొక్క రొట్టె విరిచే కార్యక్రమం. ఆర్సేములో యేసుప్రభు రక్తం ఏమో ప్రీస్ట్ తాగేస్తాడట, ఆ బిస్కెట్ చిన్న చిన్నవి అప్పడాలు అటు ఏమో చిన్న చిన్న నాలుక మీద పెడతాడట అందరికీ. అంటే రొట్టె ప్రజలకి, బ్లడ్ డ్రింకు పాస్టర్కి. ఏంటండి ఇది? నేను అన్నానని ఫీల్ అవ్వకండి, మీరు చూడండి, జాన్సన్ గారు పాటలో పెట్టారు అది. ప్రజలకు మాత్రం చిన్న బిస్కెట్లు లాంటివి, ఫింగర్ సైజ్ చిన్నదండి, చిన్నది, నాలుక మీద అప్పంలో అలా పెడతాడు, అయితే తన మీద పెడతాడు. అంటే ప్రభు మాంసం ప్రజలకి, ప్రభు రక్తం పటాస్ కొట్టేస్తాడు ఆయన. ఏమండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క నియమం అండి. రొట్టె విరచడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క నియమం, బాప్తిసం తీసుకోవడంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క నియమం. చూడండి, అది అప్పంలో అటు పెడుతున్నాడు. అది 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 ఏది? వీళ్ళు ద్రాక్షారసం తాగరు. రొట్టె ఒక్కటే తీసుకుంటారు. మాంసం ప్రజలు, రక్తం ప్రీస్టు. ఏటండి ఇదంతా? ఫన్నీ, ఇట్స్ కామెడీ. దేవుణ్ణి కామెడీ చేశారండి. పోపుకి ఏమైనా బుర్ర ఉందండి? పోపుకి ఏమైనా బుర్ర ఉందా? మరి ప్రపంచం ఎందుకండి? ఆలోచించండి ప్రియులారా. ఇశ్రాయేలీలు చెడిపోయారు. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రపంచంలో మత శాఖల క్రైస్తవులను పిలువబడిన వారు చెడిపోయారు. మొక్కలో ఒకడు ఆదివారం విరుస్తాడు, ఒకడు ప్రతిరోజు విరుస్తాడు, ఒకడు నెలకు ఒకసారి విరుస్తాడు, ఒకడు 15 రోజులకు ఒకసారి విరుస్తాడు, ఒకడు అర్ధ సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తాడు, ఒకడు సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తాడు. ఏది రైటు? వాట్ ఈజ్ రైట్? ఇక్కడికి ఆపుదామండి.